నేను హిల్టన్ హోటల్కి వచ్చేసాను, 3 తుపాకులు పట్టుకుని వస్తే ఒక్కడ ఆపినోడు లేడు, పెద్ద పెద్ద గన్స్ పట్టుకొచ్చినా కూడా ఆపేవాడు ఎవడు కనబట్టలేదు, అంత చండాలంగా ఉంది సెక్యూరిటీ. నేను లోపలికి కూడా ఎంటర్ అయిపోయాను. నేను ట్రంప్ని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అతను పసిపిల్లల మీద అత్యాచారం చేసినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అతను క్రైస్తవ సంప్రదాయాలకు విరుద్ధంగా యుద్ధాలు చేస్తున్నటువంటి వాడు. అట్లాంటి వాడిని చంపడం ద్వారా నేను ప్రపంచానికి ఓ మంచి సందేశం ఇద్దాం అనుకుంటున్నాను అంటూ ట్రంప్ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యాడో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ట్రంప్ స్పందించారు. శ్వేత సౌధ విలేకరుల వార్షిక విందులో కలకలం సృష్టించిన కోల్ థోమస్ అలెన్ క్రైస్తవ వ్యతిరేకని ట్రంప్ ఆరోపించారు. అతడు లేఖలో చెప్పినట్టు నేను రేపిస్టుని కాదన్నాడు. బాలల మీద తీవ్రమైన లైంగిక కోరికలు ఉండే ఫెడోఫిలియా లక్షణాలు తనలో లేవని చెప్పారు. వైట్ హౌస్ సమీపంలోని హోటల్లో శనివారం రాత్రి జరిగిన విందు సమావేశంలో తన మీద దాడికి ప్రయత్నించిన అలెన్ ఓ లేఖలో తన మీద చేసిన ఆరోపణల గురించి సిబిఎస్ 60 Minutes అనే ఇంటర్వ్యూలో స్పందించారు. సమావేశం జరుగుతున్న అంతస్తు కంటే కింద అంతస్తులోనే అలెన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. వాస్తవంగా నేను పైన ఉన్నాం, మా దగ్గర దాకా రాలేదు. అప్పుడు కొంతమంది నన్ను పడుకోమన్నారు, నేను పడుకోనన్నాను, ఏం జరుగుద్దో చూద్దాం అన్నాను. కానీ పదే పదే సెక్యూరిటీ వాళ్ళు పడుకోమంటంతో నేను మేలోని అక్కడ కింద పడుకున్నాం. అతను పైదాకా రాలేదు, వస్తే ఏం జరుగుద్దో చూద్దాం అనుకున్నాను, ఏం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అంటూ మాట్లాడుకొచ్చారు ట్రంప్.